వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఈరోజు మన టాపిక్ హెబియస్ కార్పస్. అసలు హెబియస్ కార్పస్ అనేది ఏ ఏ సందర్భాలలో వేస్తారు, ఇందులో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటి, దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు, ఈ విషయాలన్నింటి గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఎంఎస్ శివరావు గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, హెబియస్ కార్పస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెబియస్ కార్పస్ అంటే వివరణిస్తారా? హెబియస్ కార్పస్ అనేది వన్ ఆఫ్ ద రిట్ అండి. నార్మల్గా హైకోర్టులో మనకు 5 టైప్ ఆఫ్ రిట్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద రిట్ హెబియస్ కార్పస్. ఈ హెబియస్ కార్పస్ అనే రిట్ని మనం ఎందుకు ఫైల్ చేస్తాము, అసలు ఏంటి ఈ హెబియస్ కార్పస్ అని అంటే ఇల్లీగల్ డిటెన్షన్స్ జరిగినప్పుడు. అర్థమవుతుంది కదా. నార్మల్గా మనకి కాన్స్టిట్యూషన్లో అరెస్ట్కి సంబంధించి ఎలా అరెస్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. అలా కాకుండా ఇల్లీగల్ డిటెన్షన్స్ జరిగినప్పుడు, అక్రమ అరెస్టులు జరిగినప్పుడు, అరెస్ట్ చేసిన తర్వాత కూడా మనము ఆ వ్యక్తిని 24 అవర్స్ పైబడినాక కూడా ఆ విధంగానే కస్టడీలో ఉంచుకోవడము, ఎఫ్ఐఆర్ చేయకపోవడము, ఇలాంటి సందర్భాలలో మనం ఏంటి అంటే హెబియస్ కార్పస్ని కామన్గా ఫైల్ చేస్తాము. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే ప్రజెంట్ ద బాడీ. ఇప్పుడు మిస్సింగ్ కేసెస్ కూడా ఉంటాయి. మిస్సింగ్ కేసెస్లో కూడా మనము ఈ హెబియస్ కార్పస్ని ఫైల్ చేస్తూ ఉంటామండి. ఓకే. అసలు హెబియస్ కార్పస్ వల్ల ప్రజలకు ఉండేటువంటి లాభాలు ఏంటంటారు? దీన్ని ఎంతవరకు తెలుసుకోవాలి అంటారు? చాలా మంచి ప్రశ్న. ఈ హెబియస్ కార్పస్ అనే ఒక రిట్ ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ఇండియా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే కొన్ని సందర్భాల్లో ఏంటి అని అంటే వ్యక్తిని ఇంట్లో నుంచి తీసుకెళ్తూ ఉంటారు, కిడ్నాప్స్ చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి యొక్క సమాచారం అనేది అందదు. ఇప్పుడు నేను మీకు నా దగ్గరే వచ్చినటువంటి ఒక కేసు ద్వారా చెప్తాను. నేను మీకు ఒక కేసు కాదు, మల్టీ కేసెస్ ఒకేలాగే ఉన్నాయి. సో కొన్ని సందర్భాలలో ఎలా ఉన్నాయి అని అంటే మేము పర్సనల్గా చేసిన 2017లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఇంట్లో నుంచి పోలీసులు వచ్చేసి తీసుకొని పోతారు. వీఆర్ పోలీస్ అని చెప్పేసి సివిల్ డ్రెస్సెస్లో వచ్చి తీసుకొని పోతారు. పోయిన తర్వాత ఏంటి అని అంటే 2 days 3 days అవుతున్నా, 2.5 days అవుతున్నా ఏ పిఎస్లో ఉన్నారు అన్న సమాచారం ఉండదు. ప్లస్ వచ్చేసి మళ్ళీ ఫోన్ కాల్స్, ఫోన్ కాంటాక్ట్స్ ఏది ఉండదు. ఒక నియర్ బై పిఎస్ ఇప్పుడు ఆ జ్యూరిస్డిక్షన్లో వెళ్తే లేదు మాకు సంబంధం లేదంటారు, ఇంకో దగ్గర వెళ్తే ఇంకో దగ్గర మాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటారు. సో నార్మల్గా మనకి ఏంటి అని అంటే రూల్ ప్రకారము ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన 24 అవర్స్లో మనం ఎఫ్ఐఆర్ చేయాలా, కోర్టు ముందు ప్రజెంట్ చేయాలి ఆ వ్యక్తిని. కానీ ఈ విధంగా కాకుండా ఆ వ్యక్తిని ఆ పోలీస్ స్టేషన్ నుండి ఈ పోలీస్ స్టేషన్కి, ఈ పోలీస్ స్టేషన్కి నుండి ఆ పోలీస్ స్టేషన్కి సివిల్లో తిప్పడము ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు అప్పుడు. సో మీరు ఎవరి దగ్గరికి పోయినా కానీ పెద్ద ప్రయోజనం ఉండదు. అలాంటి సందర్భాలలో మనం ఈ హెబియస్ కార్పస్ రిట్ వేసుకొని మనము ఉపశమనం పొందవచ్చు. ఓకే. అండ్ మీ ఎక్స్పీరియన్స్లో ఇట్లాంటిది ఏమైనా పర్టికులర్? ఇదే నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తా ఉన్నది ఏంటి అని అంటే 2016లో నేను ఇదే చేసినాను. సో ఏంటి అని అంటే ఒక వ్యక్తిని ఇల్లీగల్గా అరెస్ట్ చేసినారు. ఇల్లీగల్ ఇన్ ద సెన్స్ ఎఫ్ఐఆర్ చేయలేదు అక్కడ. సో ఆ డిటెన్షన్ ద్వారా ఏంటి అని అంటే కుటుంబానికి సమాచారం ఇవ్వలేదు. అప్పుడు మనం హెబియస్ కార్పస్ వేసుకున్నాం. సో ఆ రిట్ ద్వారా సదరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ వ్యక్తిని ప్రజెంట్ చేసినారు. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే ఒక అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందండి. అంటే తను ప్రేమించిన వ్యక్తితోనే, ఇది 2019లో జరిగింది. తను ప్రేమించిన వ్యక్తితోనే బయటికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అంటే నేను చేసిన వ్యక్తిగతమైన కేసు. అంటే వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే అమ్మా నాన్నకి సమాచారం ఇవ్వలేదు. ఇలాంటి ఒకటి కాదు, మొత్తం ఇలాంటి మనం 2 చేసినాం కేసెస్. ఏంటి అని అంటే ఈ అమ్మాయిలు ఏంటి అని అంటే ఎవరిని అబ్బాయిని ప్రేమించినప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బయటికి వెళ్ళిపోతారు. సో ఈ అమ్మా నాన్నకు తెలియదు ఎక్కడికి పోయినారు, వీళ్ళు ఏం చేసినారు, ఏంది, వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు కదా. ఇలాంటి సందర్భాలలో పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు కూడా అంత పెద్దగా యాక్షన్ ఉండే పరిస్థితులు లేవు ఆ రోజులలో. సో అలాంటప్పుడు ఏంటి అంటే మనం హైకోర్టులో హెబియస్ కార్పస్ వేసి దాని ద్వారా కూడా వాళ్ళకి రిలీఫ్ ఇప్పించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఒక దగ్గర ఎలా ఉంది అంటే ఈ జంట పోయి పోలీసుల ముందే లొంగిపోయినారు అనమాట. లొంగిపోయి పోలీసుల సమక్షంలోనే మ్యారేజ్ అది చేస్తే పోలీసులే ప్రొటెక్షన్ ఇచ్చినారు. కానీ ఎక్కడ తల్లిదండ్రులకి చెబితే తల్లిదండ్రులు వీళ్ళ మీద ఈ పరువు హత్యలు ఇవన్నీ చేస్తారని చెప్పేసి పోలీస్ ప్రొటెక్ట్ చేసినారు. సో అప్పుడు హెబియస్ కార్పస్ మనం వేసుకోవడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి మనకు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఈ హెబియస్ కార్పస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఒక వ్యక్తిని మిస్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి ఏ విధంగా మిస్ అయినాడో ప్రజెంట్ ద బాడీని తీసుకొచ్చి అదే విధంగా
చట్టం ముందు నిలబెట్టడమే హేబియస్ కార్పస్ యొక్క. ఓకే. అసలు ఈ హెబియస్ కార్పస్ చట్టం వల్ల పోలీసులపై ఎటువంటి ప్రభావం ఉంటుందంటారు? అసలు ఏంటి అని అంటే వాళ్ళ మీద ప్రెజర్ పెరుగుతుంది కదా. కొన్ని సందర్భాలలో వాళ్ళ ప్రమేయం ఉండొచ్చు, కొన్ని సందర్భాలలో ప్రమేయం లేకపోయి ఉండొచ్చు. బట్ ఒకసారి హెబియస్ కార్పస్ అనే రిట్ ఫైల్ అయింది అని అంటే డెఫినెట్గా పోలీసులు ఏ విధంగా అయినా హుక్కార్ కుక్ వాళ్ళని తీసుకురావాల్సిందే, సదరు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాల్సిందే. సో వాళ్ళ మీద ప్రెజర్ పెరిగిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ ఇల్లీగల్ డిటెన్షన్స్, అక్రమ అరెస్టులు అనేటివి జరగవు ముఖ్యంగా. సో చట్టం అనేది తెలియక చాలామంది బాధపడతారే కానీ నిజంగా చట్టం తెలిసిన నాడు ఇటువంటి సమస్యలు రావు. ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో నాడు ఈ హెబియస్ కార్పస్ అనే మన రిట్స్లలో చేర్చడం జరిగింది. ఓకే. ఈ హెబియస్ కార్పస్ చట్టాన్ని ఏ కోర్టులో వేసుకోవాలంటారు? నార్మల్గా చెప్పినాను కదా, ఈ హెబియస్ కార్పస్ని గతంలో మనం డిస్కస్ చేసినట్లే హైకోర్టులో వేసుకుంటామండి. హైకోర్టులో, సుప్రీంకోర్టులో, అపెక్స్ కోర్ట్స్లలో వేసుకుంటాము. ఆర్టికల్ 32 అండ్ 226 ద్వారా హెబియస్ కార్పస్ని మనం ఫైల్ చేస్తాం. రైట్. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, హెబియస్ కార్పస్ టాపిక్ మీద ఈరోజు మనం చేసినటువంటి డిస్కషన్. అలాగే మీకు కూడా ఏదైనా టాపిక్ మీద వివరణ కావాలి అనుకుంటే మీ యొక్క సందేహాలన్నింటినీ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే దాని గురించి ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ లీగల్.